రైట్ ఈ నెల 20న జరగనున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నాడు. కిరణ్ చెప్పండి, మొత్తానికి ఈ నెల 20న సోమవారం జరగనున్నటువంటి పార్టీ సంస్థాగత సమావేశాలకు సంబంధించి పార్టీ కేడర్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి కొందరు నేతలకు కేటీఆర్ ఆహ్వానం కూడా పంపించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశం జరగబోతుంది. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో గత ఏడాది 27వ తేదీన ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రజతోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ముగింపు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, జిల్లా పరిషత్ చైర్మన్లతో పాటు జిల్లా అధ్యక్షులతో పాటు మున్సిపల్ ఏదైతే మాజీ కమిషనర్లు, మున్సిపల్కి సంబంధించినటువంటి మాజీ చైర్మన్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపించింది. మధ్యాహ్నం ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయేటువంటి సమావేశానికి వారంతా కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు పార్టీ సభ్యత్వాల నమోదుతో పాటు అంతేకాకుండా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైన చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 28 నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ పూర్తిగా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రజల్ని కూడా విస్మరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు గత ప్రభుత్వం పంటకు ముందు రైతు బంధు పథకాన్ని అమలు చేసేది, రైతు బంధు పథకాన్ని కూడా అటు రైతుల ఖాతాల్లో వేసినటువంటి సందర్భాలు కనిపించాయి. ఇప్పుడు మాత్రం కేవలం 2-3 సార్లు మాత్రమే రైతు బంధు నిధులు విడుదల చేస్తూ వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాలంలో రైతు భరోసా అంటూ పేరు మార్చి పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా, ఎందుకంటే రైతుల అంశాలు కావచ్చు, నిరుద్యోగుల అంశాలు కావచ్చు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కొన్ని కీలక తీర్మానాలను కూడా ఈ సభలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా, ఎందుకంటే నిన్న భారీ బహిరంగ సభలో జగిత్యాల్లో పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన భారీ బహిరంగ సభ అనుకున్నారు, కానీ పార్టీకి సంబంధించినటువంటి కీలక సమావేశం ఒకటి నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందుకే తెలంగాణ భవన్లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరికీ కూడా ఆహ్వానం అందింది. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణానికి పూనుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ధారించారు. పూర్తిగా ఆ సమావేశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ నెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకి సమావేశం ప్రారంభం కాబోతుంది. అంటే ఏదైతే రాష్ట్రంలో చేపట్టాల్సినటువంటి పనులు కావచ్చు, రాష్ట్ర ప్రజల తరఫున కోట్లాడాల్సినటువంటి సమస్యలు ఏవైతున్నాయో వాటి అన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు ఇకపై కార్యాచరణ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక కీలక ప్రకటన కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే అటు కాళేశ్వరం అంశంలో కావచ్చు, లేదంటే ఇచ్చేటువంటి రైతు భరోసా అంశంలో కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకాలు, ఇలాంటి పథకాలన్నీ కూడా పూర్తిగా విస్మరించింది. తులం బంగారం ఇస్తామని కూడా చెప్పింది, కానీ ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకపోగా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా కార్యక్రమం చేపడితే దాన్ని అటెన్షన్ డైవర్షన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు కనిపిస్తుంది. వీటన్నిటినీ ముందుగా చర్చించిన తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని, ఇటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా గత ఏడాది నుంచి కూడా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పైన పూర్తిగా ఒక చర్యలు అయితే తీసుకున్నారు. ఆ పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎలా చేపట్టాలి, క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని మరింత ఎట్లా బలోపేతం చేయాలనే దానిపైన కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పార్టీ నేతలంతా కూడా దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా ఇచ్చేటువంటి హామీలకు సంబంధించుకోవచ్చు. ఎందుకంటే మరొక 2.5 సంవత్సరాల్లో మరొకసారి ఎలక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి అవకాశాలతో మనకు కనిపిస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ముగింపు సంబరాలకు సంబంధించినటువంటి సమావేశాన్ని కూడా ఈ నెల 27న ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ ప్రకటనకు సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేసి ఆహ్వానాలు కూడా అందించినట్టుగా తెలుస్తోంది. కిరణ్, ముఖ్యంగా ఏదైతే పార్టీ బలోపేతంతో పాటు ఇంకా అనేక అంశాలకు చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ పైన ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక అంశంకి సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఇంకా ఖచ్చితంగా తీసుకెళ్లి బీఆర్ఎస్ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేసేలాగా కూడా కొన్ని విషయాలు అందుతున్నాయి. దానికి సంబంధించి ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే 28 నెలలు గడుస్తున్నా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. పూర్తిగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, అవేవి కూడా పూర్తిగా అమలు కావటం లేదు. క్షేత్రస్థాయిలో కనీసం ఒక ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వాటన్నిటినీ కూడా అంశాలను చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు దాదాపు 20 నుంచి 25 స్కామ్లను ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది. వాటిపైన కూడా ప్రజల్లోకి బలంగా వీటిని తీసుకెళ్లాలి. అంతేకాకుండా
అంతేకాకుండా రైతు బీమా పథకాన్ని కూడా పూర్తిగా విస్మరించింది. దాన్ని గత ప్రభుత్వం ఎందుకంటే ఒక రైతు చనిపోతే 5 లక్షల బీమాను అందించేది, కానీ ఆ పథకం కూడా ఆగిపోయింది. కళ్యాణ లక్ష్మి పథకంతో పెళ్లైనటువంటి బిడ్డ పుట్టిన తర్వాత కూడా కళ్యాణ లక్ష్మి పథకం అమలు కావట్లేదు. తులం బంగారం ఇస్తామని కూడా అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది. వృద్ధులకైతే ఇచ్చేటువంటి పెన్షన్ కు సంబంధించి 2000 పెన్షన్ గత ప్రభుత్వం ఇస్తే 4000 పెన్షన్ ఇస్తామంటూ కూడా చెప్పింది. ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రజల్లో మరింత రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే విధంగా ఒక కార్యాచరణ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు బలోపేతం చేసే విధంగా కొన్ని కీలక నిర్ణయాలు అయితే కేసీఆర్ తీసుకునేటట్టుగా మనకైతే అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.